నమస్కారం. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు మరియు స్వచ్ఛ దివాస్ శుభాకాంక్షలు. ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 14వ వార్డు డివిజన్లో మన స్థానిక కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి గారు ఇక్కడ పనిచేస్తున్నటువంటి శానిటరీ సిబ్బందికి 27 మందికి శారీలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. చాలా సంతోషకరం. ఎందుకంటే ప్రతిరోజు అది వర్షాకాలమైనా ఎండాకాలమైనా చలికాలమైనా కూడా ఎండకు ఎండుతారు, వానకు తడుస్తారు, చలికి వణుకుతారు. అయినా సరే వారు మాత్రం విధి నిర్వహణలో ఎక్కడ నిర్లక్ష్యం వహించకుండా విధి నిర్వహణలో ఎప్పుడూ ఉంటూ మనం ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నటువంటి శానిటరీ వర్కర్స్ కి మనం ఎంత చేసినా తక్కువే. సో అటువంటి వారిని గుర్తించడం, వారిని అభినందించడం నిజంగా చాలా సంతోషకరం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి శానిటరీ సెక్రటరీస్ అందరూ పిలిపించి వారికి సత్కరించడంతో పాటు వారికి బట్టలు ఇచ్చిన సందర్భంగా కార్పొరేటర్ ప్రతాప్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు దసరా సందర్భంగా గత కొన్ని సంవత్సరాలుగా మన డివిజన్లో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ వర్కర్లని ఇక్కడికి విజయదశమి రోజు పిలవడం, వారికి శారీస్ గాని బట్టలు ఇవ్వడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన నగర మున్సిపల్ కమిషనర్ గారు నందన్ గారు, వారి గురించి చెప్పాలంటే గతంలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ అందరికన్నా చాలా యాక్టివ్ గా పనిచేస్తూ ఉదయాన్నే నిద్రలేస్తూ ఎప్పుడు కూడా ఎవరికి ఏ సాయం కావాలన్నా చేస్తూ అలాగే డివిజన్ లో ఉత్సాహపరుస్తూ అట్లా మమ్మల్ని గాని వర్కర్లను గాని మేస్త్రులు గాని అధికారులు గాని విజిట్ చేస్తూ ఈరోజు నగరాన్ని బాగా సస్యశ్యామలంగా బాగా అభివృద్ది చేయాలని చూస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి ఆఫీసర్లు రావడం నిజంగా మా అదృష్టం అని భావిస్తున్నాం నగర ప్రజలు. కాబట్టి వారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఇంకా నగరం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ యొక్క మున్సిపల్ వర్కర్స్ గురించి చెప్పాలంటే ఒక మాటలో కరోనా టైంలో వీళ్ళు లేకపోతే మన అందరం వాళ్ళు లేం. ఎందుకంటే కరోనాను కూడా లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి వాడేసి వదిలేసినటువంటి అన్నిటి కూడా వీళ్ళు తీసి జనాలకి సేవలు అందించారు. ఆ సేవల్ని మర్చిపోకుండా వాళ్ళని గుర్తించుకోవాలి అనే సదుద్దేశంతో ప్రతి దసరాకి వీళ్ళకి మంచి వస్త్రాలు నేను అందించడం జరుగుతుంది. ఎందుకంటే ముందు వీళ్ళు దేవునితో సమానం. వీళ్ళని గౌరవించుకుంటే మనకి దేవత ఆశీస్సులు ఉంటాయని చెప్పి ఉద్దేశంతో వర్కర్లని ఈరోజు ఈదులు శుభ్రంగా ఉండాలన్నా, కాలువలు ఉండాలన్నా, దోమలే నగరంగా ఉండాలన్నా, అందరూ కూడా హ్యాపీగా ఉండాలంటే వాళ్ళు ఒక్కరోజు మానేస్తే చాలా ఇబ్బందికరం. కాబట్టి వాళ్ళు మనం చీ అన్నా కూడా వాళ్ళు అన్ని పట్టించుకోకుండా చాలా నీట్ గా పరిశుభ్రాలు బాగుంచుతూ మన డివిజన్ ని ఆదర్శ డివిజన్ గా ఈరోజు ఒకరోజు ఒక వీధి పరిశుభ్ర కార్యక్రమంలో వాళ్ళు కష్టపడుతున్న దానికి ఎంత వాళ్ళకి ఏమి ఇచ్చినా కూడా వాళ్ళ రుణం తీర్చుకోలేం. ఈ రోజు నెల్లూరు నగరంలో ఎవరూ చేయని విధంగా మన 14 డివిజన్ లో చాలా వీధులు కూడా మనం పరిశుభ్రంగా ఉంచేదానికి ఈరోజు వాళ్ళ నిద్ర లేస్తే కష్టపడుతున్న నాతో పాటు కూడా ఉదయం 5:30కు వచ్చి 10:30, 11 దాకా వీధుల్లో ఉంటూ నీట్ గా రోజుకు ఒక వీధి 1.5 వీధి దాకా మనం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఒకరోజు ఒక వీధి పరిశుభ్ర కార్యక్రమానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన నందన్ సార్ కి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం 14 డివిజన్ ప్రజల తరఫున. సార్ ఇదే విధంగా గతంలో కమిషన్లు గాను మాకేనిచ్చుంటే ఈ టయానికి నెల్లూరు నగరాన్ని బాగా అభివృద్ధి చేసేవాళ్ళం. మీరు ముందుకొచ్చి ప్రతాప్ రెడ్డి మీకు ఏం కావాలో మీ డివిజన్ అభివృద్ధి చేసుకోండి అని చెప్పి మాకు సహాయ సహకారం అందిస్తున్నారని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.